వెల్కమ్ టు పయనించే సూర్యుడు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం నూతన దేవాలయ శంకుస్థాపన. ఖాళీగా ఉన్న వేలాది ఎకరాల భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయండి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి జన్మదిన సంబరాలు సూరుళ్లపేట, తిరుపతి జిల్లా, నెల్లూరు ఉమ్మడి జిల్లా సూరుళ్లపేటలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అత్తిరాల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో, మండల కన్వీనర్ తాటిపత్తి ఆదినారాయణ రెడ్డి పర్యవేక్షణలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి జన్మదిన సంబరాలలో భాగంగా బీజేపీ కార్యాలయం నందు భారీ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్న వయసులోనే ఎన్నో పదవులు అధిరోహించిన దయాకర్ రెడ్డి మరెన్నో ఉన్నత పదవులు సాధించాలని ఆకాంక్షించారు. దయాకర్ రెడ్డి గారి నాయకత్వం, దయాకర్ రెడ్డి గారి నాయకత్వం. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. దయాకర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, దయాకర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. చెప్పండి, పాట పాడండి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే దయాకర్, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు. అధ్యక్షుడు శుభాకాంక్షలు చెప్పండి అబ్బా. వాళ్ళు కూడా మరి పేర్లు చెప్పుకోవాలి, పేరు చెప్తే మనం ఈ సందర్భంగా మన కమిటీలో కూడా మరో స్థానాన్ని చూడు. అధ్యక్షుడు కన్వీనరు రోజులు జరుపుకోవాలని ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే సూలూరుపేట తరపున అందరం ఈరోజు ఆయనకి కేక్ కట్ చేయడం జరుగుతుంది. అలాగే ఆశ్రమం దగ్గర కూడా వెళ్ళాము. ఈరోజు అక్కడికి వెళ్ళి ఉత్తరులు కూడా కొన్ని పండ్లు పలములు అవన్నీ ఇచ్చేసి వచ్చాము. ఆయన ప్రతి పుట్టినరోజు ఇలాగే జరుపుకోవాలని, ఆయన చాలా ఆరోగ్యంగా ఉండాలని, మంచి పదవులు పొందాలని కోరుకుంటూ అందరూ సూలూరుపేట అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం ఇక్కడ ఈ శుభ సందర్భంలో మరి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు కేక్ కట్ చేయడం జరుగుతుంది. వారు చిన్నప్పటి నుంచి కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా తను ఆర్ఎస్ఎస్ కానీ తర్వాత ఏబీవీపీలో కూడా ఎంతో యాక్టివ్ మెంబర్గా వర్క్ చేసి ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారంటే మరి ఇంకా కూడా ఉన్నత పదవులు అలంకరించాలని కోరుతూ వారి శుభాకాంక్షలు తెలుపుతాను. భారతీయ జనతా పార్టీ సూలూరుపేట శాఖ తరఫున ఈరోజు మన స్థానికుడైనటువంటి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ భారతీయ జనతా పార్టీ సూలూరుపేట శాఖ అత్యంత ఉత్సాహంతో సంబరాలు చేసుకుంటున్నాం. సన్నారెడ్డి దయాకర్ రెడ్డి ఒక సామాన్య కార్యకర్తగా ఒక చిన్న స్థాయి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎదిగిన సందర్భంలో ఆయన పలు కార్యక్రమాల్లో చిత్తశుద్ధితో పాల్గొని విద్యార్థి దశ నుంచి ఏబీవీపీలో విద్యార్థుల యొక్క సమస్యల కోసం ఎన్నో పోరాటాలు చేసి అనేక మార్లు కేసులు పెట్టించుకొని జైలు పాలైన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా యువమోర్చాలో రాష్ట్ర స్థాయి బాధ్యత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ యువమోర్చా
ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సందర్భం ఉంది. అదేవిధంగా తరువాత మొట్టమొదటిగా జిల్లా విభజన తర్వాత తిరుపతి జిల్లా మొట్టమొదటి అధ్యక్షుడిగా పనిచేయడం, తిరుపతి జిల్లానే ఒక ఆదర్శంగా రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దడంలో భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా తిరుపతి జిల్లా రాష్ట్ర స్థాయిలో ఒక మంచి పేరు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించడం, అదేవిధంగా ఆయన పనితనాన్ని గుర్తించి రాష్ట్ర బాధ్యత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అత్యంత చిన్న వయసులో అందుకున్న మన స్థానిక నాయకుడు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి అని చెప్పుకుంటూ గర్వంగా మా నియోజకవర్గం మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా ఒక సామాన్య కార్యకర్తకి భారతీయ జనతా పార్టీ ఇచ్చే ప్రాధాన్యత ఎట్టుంటుందో సన్నారెడ్డి దయాకర్ రెడ్డిని చూసి మనం పార్టీని చేసుకోవచ్చు. అదేవిధంగా పనిచేసిన వాడికి పదవులు ఇవ్వడంలో భారతీయ జనతా పార్టీ ఎంత ప్రాముఖ్యత ఉందో పనిచేసి పదవులు అందుకోవడంలో దయాకర్ రెడ్డి కూడా అదేవిధంగా ఆయన వంతు శ్రమపడి పార్టీకి సేవ చేస్తూ ఈ స్థాయికి వచ్చినాడు. ఈ సందర్భంలో సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారికి శతకోటి అభినందనలు, కోటి శుభాకాంక్షలతో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ భారతీయ జనతా పార్టీ సూలూరుపేట. సెల్ టవర్ల పరికరాల చోరీకి పాల్పడుతున్న దొంగల ముఠా అరెస్ట్. నాగార్జున సాగర్లో ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ టవర్లలో వాడే డీకోడింగ్ పరికరాలైన ఆర్ఆర్యు, బీబీయులను దొంగలించి అమ్ముకునే దొంగల ముఠాను నాగార్జున సాగర్ సర్కిల్ సిఐ బిసన్న అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఆదివారం పెద్దవూర మండలం పోతునూరు టోల్గేట్ వద్ద వాహనాలను తనిఖీలు చేస్తుండగా సెల్ టవర్ల దొంగల ముఠాను అనుమానాశ్రయంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. వారి నుండి ఆర్ఆర్యు యూనిట్ 1,50,000 రూపాయల నగదు, ఒక సెల్ ఫోను, ఒక ఫోర్డ్ కార్ను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. వీరిపై పెద్దవూర పోలీస్ స్టేషన్లో 2 కేసులు, తిరుమలగిరి సాగర్లో 1 కేసు, హోలియార్ పోలీస్ స్టేషన్లో 1 కేసు నమోదైనట్లు తెలిపారు. ఈ కేసు ఛేదించిన పెద్దవూర ఎస్ఐ వీరబాబు, ఇద్దయ్య, సిబ్బంది లోకేష్ రెడ్డి, యాదయ్య, శ్రీకాంత్, వెంకట్రామరెడ్డిలను ఎస్పీ శరత్చంద్ర, పవర్ డిఎస్ఐ రాజశేఖర్ రాజును అభినందించారు. గత కొంతకాలం నుండి నల్గొండ డిస్టిక్లో వివిధ ప్రాంతాలలో ఈ సెల్ ఫోన్ టవర్స్ ఉంటాయి కదా, వాటి దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ ఎక్విప్మెంట్ని దొంగతనం చేసి అమ్ముకున్నటువంటి ఒక ముఠాని మేము పట్టుకోవడం జరిగింది. అందులో విషయం ఏంటంటే ఈ సెల్ ఫోన్ టవర్స్ ఉన్నటువంటి ఆర్ఆర్ యూనిట్ అంటారు, రిమోట్ రేడియో యూనిట్ అంటారు, తర్వాత బేస్ బ్యాండ్ యూనిట్. వీటిని ముఠా మన నాగార్జున సాగర్లోని తిరుమల సాగర్ నగరంలో ఉంది కదా, అందులో ఉన్నటువంటి కరెంట్ కాలనీ దానిలో ఉన్నటువంటి ఒక 3 వ్యక్తులు ఈ యొక్క దొంగతనాలు చేస్తూ వాటిని ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా మేము వెహికల్ చెకింగ్ చేస్తుంటే నిన్న పట్టుకోవడం జరిగింది. ఇది మన పోతునూరు స్టేజ్ దగ్గర నేను, తర్వాత పెద్దవూరు ఎస్ఐ గారు మా స్టాఫ్తో కలిసి మేము వెహికల్ తనిఖీ చేస్తుంటే అందులో వచ్చినటువంటి వెహికల్ పోలీసులను చూసేసి పాల్పడే ప్రయత్నం చేస్తే అందులో మాకు డౌట్ వచ్చి దాన్ని చేంజ్ చేసి పట్టుకొని చెక్ చేస్తే అందులో ఈ యొక్క మన ఆర్ఆర్బి యూనిట్ అనేది దొరికింది. దాంతోపాటు మనం వాళ్ళందరినీ పక్కకు పిలిచి వాళ్ళ యొక్క విడివిడిగా వాళ్ళని మనం స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే వాళ్ళందరినీ కూడా ఈ యొక్క దొంగతనాలకు పాల్పడుతున్నట్టు మాకు వాళ్ళు కన్ఫెస్ చేశారు. అందులో భాగంగా మేము వాళ్ళ దగ్గర నుంచి ఒక 1,50,000 రూపీస్, అంటే ఈ ఎక్విప్మెంట్ని ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళి హైదరాబాద్లో మాలిక్ అనే వ్యక్తికి అమ్మి అతని డబ్బులు తీసుకొని వీళ్ళు జల్సాలు చేసుకుంటారు అనమాట. సో అందులో భాగంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ నగదును, ఈ ఆర్ఆర్ దీన్ని, తర్వాత ఒక ఫోర్డ్ ఫిగో కారుని మనం స్వాధీనం చేసుకొని వాళ్ళ మీద కేసు నమోదు చేసి ఇప్పుడు వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాం. పిఠాపురం తెదేపా పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ. భారీగా హాజరైన తెదేపా నాయక కార్యకర్తలు. ఎమ్మెల్సీ పదవిపై వర్మ కార్యకర్తలతో సమీక్ష. రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయని, నియోజకవర్గ స్థాయిలోనే పదవులు విభజించాలంటే మదన పడతాం, అటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా పదవులు ఇవ్వాలంటే అనేక ఇబ్బందులు ఉంటాయని, ఆ పరిస్థితులను అర్థం చేసుకుంటాం. తెదేపా కేంద్ర పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో 23 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో సమస్యలపై పనిచేశాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా నేను గొప్ప అవకాశంగానే భావిస్తా. చంద్రబాబు అలానే భవిష్యత్తు రథసారథి యువనాయకుడు లోకేష్ ఆదేశాలకు నేను, నా కుటుంబం, నా పిఠాపురం నియోజకవర్గం తెదేపా నాయకత్వం ఎప్పుడు పార్టీకి అండగా ఉంటాం. పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు కష్టాల్లో ఎప్పుడు అండగా ఉంటాం. కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. 2 రోజులు నేను యాక్చువల్గా హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం. మీరందరూ రాత్రి ఫోన్ చేసి పెట్టిన ఒత్తిడి మూలాన్ని
రావాల్సి వచ్చింది. మన కుటుంబం అంతా కూడా గౌరవ కేంద్ర పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మన ప్రయాణం 23 సంవత్సరాలు, అవును కదా? 23 సంవత్సరాలు మనం సార్తో ప్రయాణం చేస్తున్నాం. 23 సంవత్సరాలు నిరంతరం మనం ప్రజలకు అందుబాటులో ఉంటూ, మనకి అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల మీద పోరాడుతూ, ఒక కుటుంబంలాగా, చంద్రబాబు కుటుంబంలాగా మనందరం కూడా పార్టీకి అండగా, ప్రజలకు అండగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ ప్రజాసేవ చేసి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారి అవకాశం కల్పించారు. ఈ అవకాశమే మనకి గొప్ప పదవి. అర్థం చేసుకోండి, 23 సంవత్సరాలు ప్రజాసేవ చేసిన అవకాశమే మనకు గొప్ప పదవి. మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు, మన భవిష్యత్ రథసారథి యువ నాయకుడు లోకేష్ గారి యొక్క ఆదేశాలు, నిర్ణయానికి నేను, నా కుటుంబం, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ నా తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎప్పుడూ శిరసాగిస్తాం, కట్టుబడి ఉంటాం, పార్టీకి అండగా ఉంటాం, పార్టీ కార్యకర్తల్ని కాపాడుకుంటాం, పార్టీ కార్యకర్త మీద ఏ గవాలన్నా సరే ప్రయాణాలు ఇస్తాం. ఉదాహరణ, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి కూటమి నిర్ణయానికి కట్టుబడి నేను, నా శ్రీమతి, నా కొడుకు గిరీషు, అదేవిధంగా మన నాయకులు, వారి శ్రీమతులు, వారి పిల్లలు అందరం కూడా కష్టపడి పనిచేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు, ఆయనకి గౌరవం, ఆయన ఇచ్చిన ఆదేశాలకి అనుగుణంగా ఇంటింటికి ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారి గౌరవం నిలబెట్టింది పిఠాపురం తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తాను. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతావోలు గ్రామంలో నూతన దేవాలయ శంకుస్థాపన. బేతావోలు గ్రామంలో పురాతనంగా ఉన్న దేవాలయాన్ని పడగొట్టి దాని స్థానంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు మరియు మహిళా భక్తులు, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆలయ పురోహితులు నాగేంద్ర శర్మ పూజలు నిర్వహించారు. నాకేమి రావు, కొన్ని మాత్రమే చదువుకున్నాను. నీ దయ ఉంటే అవి వస్తే నీకు పులిహోర, దద్దోజనం, చక్ర పొంగలి, అప్పాలు
మరి గారెలు ఊరలు ఇవన్నీ రమేష్ గారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మున్సిపల్ సిబ్బంది పనితీరుపై ప్రభుత్వ బొమ్మిడి నాయకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం ఆయన ఆకస్మికంగా శానిటరీ సిబ్బంది హాజరు పట్టీని పరిశీలించారు. కొందరు సిబ్బంది విధులకు హాజరు కాకపోయినా వచ్చినట్లు నమోదు చేయడంపై ఆయన నిలదీశారు. కౌన్సిల్ హాల్లో ఆయన అధికారులు, శానిటరీ సచివాలయ సిబ్బందితో సమావేశమై అన్ని శాఖల పనితీరును సమీక్షించారు. 1వ సచివాలయం శానిటేషన్ సెక్రటరీ, సచివాలయం టౌన్ ప్లానింగ్ సెక్రటరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ విధుల్లో నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. ఒకవేళ ఎవరికైనా కష్టంగా ఉంటే బదిలీపై వెళ్లిపోవచ్చన్నట్టు సున్నితంగా హెచ్చరించారు. కూరగాయల వ్యాపారులు మీటింగ్, అలాగే వర్తక వ్యాపారులతో మీటింగ్ పెట్టించారు. ఒక రోజులో వ్యాపారం చేశారు అందరూ నా దగ్గర వాళ్ళ మొక్కలు ఎత్తారంటే మనందరికీ కూడా గవర్నమెంట్ శాలరీస్ ఇస్తుంది. నర్సాపురం మున్సిపాలిటీ చూసుకుంటే కనుక గత 4-5 నెలల నుంచి కూడా పూర్తిగా ఎక్కడ కూడా ఏ డిపార్ట్మెంట్ నుంచి కూడా వర్క్ సరిగ్గా జరగట్లేదు. ఇక్కడ ప్రతి దాంట్లో నాకు కంప్లైంట్స్ వస్తున్నాయి. నాకు ఇప్పుడు మెజారిటీ సచివాలయం నుంచి మీరు అందరూ ఉన్నారు. ఇక్కడ విజిట్ చేశాను. ఇవాళ ఎక్కడ కూడా 1% కూడా అక్కడ రాలేదు దానికి. అంటే మీరందరూ కూడా ఎంత బాధ్యతగా పనిచేస్తారన్నది కూడా తెలుస్తుంది ఇక్కడ. మరి ఆ రకంగా ఉంటే ఇక్కడ మున్సిపాలిటీ ఏ రకంగా అభివృద్ధిలోకి వెళ్తుందో చెప్పండి. మీరు ఏ రకంగా పనిచేస్తున్నారు, ఇదే రకంగా పనిచేస్తున్నారు. గవర్నమెంట్ దీనికన్నా మీకు శాలరీ చేస్తుంది. మీకు ఎవరు ఎందుకు రాలేదు? ఇమ్యూనిటీ 10 మంది రాలేదు. ఎందుకు రాలేదు? 10%. ఎవరు రావాలి? ఇమ్యూనిటీ ఎవరు? రావడం ఎవరు? అలాగే మీరు అలా పనిచేస్తుంటే ఎలా చెప్పండి? అది మీ అందరితోటి కూడా ఒక ఎమ్మెల్యేగా ఇప్పుడు ఉండి మీ అందరితో సోదర భావంతో ఫ్రెండ్లీ వాదాలు మనం అందరూ కలిసి ప్రయాణం చేస్తున్నాం. అంటే మీకేంటి అదంతా మీకు ఎక్కువ మంచిదనం కూడా లోకంగా కనిపిస్తుంది మీ అందరికి కూడా. అంతేనా? నాకు అదే అర్థమవుతున్నారు. నేనేంటే మరీ ఫ్రీడమ్ ఇస్తున్నాను కదా మీకు. అంటే మీ ఇష్టానుసారం మీరు పనిచేసుకుంటూ వెళ్తున్నారు. మున్సిపాలిటీ అనేది అభివృద్ధిలో ఉండాలి కదా. ప్రతి గ్రామాల్లో కూడా మీరు మార్నింగ్ మీరు అంతే మీ కింద ఉన్న వర్కర్స్ పనిచేస్తారు. మీరే ఇంటికి మీరు అటెండ్ అవుతున్నారు. ఎలా పనిచేస్తారు? ఎందుకు రాలేకపోతున్నారు మీరు? ఏం చెప్పండి. దేనికి డైలీ ఎలాగా వస్తున్నారా? మాట్లాడండి. అది పెట్టడమా భరత్ మీరా? గీత ఇద్దరు అమ్మాయి నాకు కింద కనపడింది. ఏది ఇప్పుడు వచ్చే వాళ్ళు మాది నుంచి వస్తే ఏంటి, ఎక్కడి నుంచి వస్తాయి? ఇంటికి ఎందుకు రాదంట. అంటే వాళ్ళు నేను విజిట్ చేసి ఉన్నాను కదా. ఈజీ వస్తుంది సార్. నెక్స్ట్ మనకి లేడీస్ వచ్చేసరికి స్లీపింగ్ అవుతుంది సార్. జెంట్స్ వచ్చేసరికి డోర్ కలెక్షన్ అవుతుంది సార్. వాళ్ళకి మానిటర్ చేసుకుంటాం సార్. మధ్యాహ్నం వచ్చేసరికి ఒకటి ఇవాళ డ్యూటీకి అందరూ వచ్చారా? శానిటేషన్ వర్క్ ఏదన్నా కానీ పొద్దున మనం 6 కదా క్లీన్ చేయాలి ఫీల్డ్ లో. నువ్వు 8:30కి వస్తే నీకు ఎంత పని చేస్తాడు, నీకు ఏం పని చేస్తాడు, నీకేం తెలుస్తుంది? వాళ్ళు ఏం పని చేస్తాడు? నీకు నువ్వు 8:30కి వస్తే నీకు ఎంత పని చేస్తాడు, ఏం పని చేస్తాడు, వాళ్ళు ఏం చేస్తాడు, నీకేం తెలుస్తుంది? చెప్పిన ప్రకారం అయితే 8:30కి వస్తే తెలుసు వర్కర్ వచ్చాడో లేదో తెలియదు, జరుగుతున్నారో తెలుసు. నేనైతే ముందుగానే వచ్చింది, నాకు లేట్ అయింది. అందరూ 100% ఉన్నారు. మీరు 6 అక్కడ అటెండ్ చేసుకున్నాడు ఉన్నారా? మీకు నా దగ్గర అయితే ఎఫ్ఆర్ఎస్ చేస్తుంది సార్. ఇన్ఫార్మ్ చేయాలి కదా. తెలియదు వాళ్ళు ఎంతమంది చెక్ చేశారు కదా. వాళ్ళు పని చేస్తున్నారో లేదన్నా చూసుకోవాల్సిన బాధ్యత మీదే కదా. మరి వాళ్ళు లేరు కదా. అలాగా అక్కడ అటెండెన్స్ పడింది. ఎవరు వర్కర్ తక్కువ ఉన్నాడు,
అంటే ఎవరు మిస్టేక్ అది లేదన్నది అటెండెన్స్ లిస్ట్ మీరు చూసుకుంటారా చూసుకోరా? ఈ సభ 7 వస్తున్నారు 6 వస్తున్నారు అటెండెన్స్ అక్కడ వాళ్ళందరూ దగ్గర పని చేస్తారా? ఇంకా మిగిలింది నలుగురు రెగ్యులర్ వాళ్ళ అటెండెన్స్ పడుతుంది కాదు, నేను మీ మీద యాక్షన్ తీసుకుంటాను. దానికి బాధ్యత మీద అవుతుంది నాకు రేపుతాను. అది ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేయండి. మీకు ఫర్దర్గా మీకు పైన చేయాలని ఒత్తిడి ఉండే కదా నా దృష్టికి తీసుకురండి, నేనేం చేయాలో చేస్తాను. ఏమో మీకు ఒకటే మనం మున్సిపాలిటీ అన్నది కొద్దిగా ఆర్థికంగా ఏర్పాటు ఉంది, వర్కర్స్ తక్కువ ఉన్నారు ఉన్నదాన్ని మీ టైంలోనే పనిచేయమని ఎక్స్ట్రా టైం కాదుగా మిమ్మల్ని అడిగింది. ఎందుకు చేసుకోలేకపోతున్నారు మీరు? మీరే వైసీపీ కాదు కదా. మళ్ళీ మీకు మెమోస్ వచ్చినాయనుకో రేపు మొత్తం ప్రమోషన్స్ కానీ ఎన్ని అవుతాయి మీకు ఇబ్బందినా? లేదా మెమోస్ కావాలా? మీకు చార్జ్ మెంబర్స్ కావాలా? ఏమా కావాలా చెప్పండి. మీరు పని మట్టికి దగ్గర పెట్టి చేసుకోవాలని చెప్తున్నాను. అది ఇంకోసారి కానీ జరిగిందంటే కనుక యాక్సెప్ట్ చేసేది లేదు. సరదా అనుకోవద్దు, మీరు ఏదో మంచిగా ఉన్నారు కదా అని చెప్పి ఇష్టమైన మీద నాకు వర్క్ కావాలి. మున్సిపాలిటీ అన్నది మన అభివృద్ధి పదం, ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాలి. పబ్లిక్ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మున్సిపల్ సిబ్బంది పనితీరుపై ప్రభుత్వ బొమ్మిడి నాయకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం ఆయన ఆకస్మికంగా శానిటరీ సిబ్బంది హాజరు పట్టీని పరిశీలించారు. కొందరు సిబ్బంది విధులకు హాజరు కాకపోయినా వచ్చినట్లు నమోదు చేయడంపై ఆయన నిలదీశారు. కౌన్సిల్ హాల్లో ఆయన అధికారులు, శానిటరీ సచివాలయ సిబ్బందితో సమావేశమై అన్ని శాఖల పనితీరును సమీక్షించారు. 1వ సచివాలయం శానిటేషన్ సెక్రటరీ, సచివాలయం టౌన్ ప్లానింగ్ సెక్రటరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ విధుల్లో నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. ఒకవేళ ఎవరికైనా కష్టంగా ఉంటే బదిలీపై వెళ్లిపోవచ్చన్నట్టు సున్నితంగా హెచ్చరించారు. కూరగాయల వ్యాపారంలో ఒక మీటింగ్, అలాగే వర్షం వ్యాపారంలో మీటింగ్ పెట్టించాం. ఒక రోజు మీద వ్యాపారం చేశారు అందరూ నా దగ్గర రండి. మొక్కలు ఎత్తారంటే మనందరికీ కూడా గవర్నమెంట్ శాలరీస్ ఇస్తుంది. నర్సాపురం మున్సిపాలిటీ చూసుకుంటే కనుక గత 4-5 నెలల నుంచి కూడా పూర్తిగా ఎక్కడ కూడా ఏ డిపార్ట్మెంట్ నుంచి కూడా వర్క్ సరిగ్గా జరగట్లేదు. ఇక్కడ ప్రతి దాంట్లో నాకు కంప్లైంట్స్ వస్తున్నాయి. నాకు ఇప్పుడు మెజారిటీ సచివాలయం నుంచి మీరు అందరూ ఉన్నారు, ఇక్కడ విజిట్ చేశాను. ఇవాళ ఎక్కడ కూడా 1% కూడా అక్కడ రాలేదు దానికి. అంటే మీరందరూ కూడా ఎంత బాధ్యతగా పనిచేస్తారన్నది కూడా తెలుస్తుంది ఇక్కడ. మరి ఆ రకంగా ఉంటే ఇక్కడ మున్సిపాలిటీ ఏ రకంగా అభివృద్ధిలోకి వెళ్తుందో చెప్పండి. మీరు ఏ రకంగా పనిచేస్తున్నారు, ఇదే రకంగా పనిచేస్తున్నారు. గవర్నమెంట్ దీనికన్నా మీకు శాలరీ చేస్తుంది. మీకు ఎవరు ఎందుకు రాలేదు? ఇమ్యూనిటీ 10 మంది రాలేదు, ఎందుకు రాలేదు? 10% ఎవరు రావాలి? ఇమ్యూనిటీ ఎవరు రావడం ఎవరు? అలాగే మీరు అలా పనిచేసుకుంటే ఎలా చెప్పండి? అది మీ అందరితోటి కూడా ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ ఉండి మీ అందరితో సోదర భావంతో ఫ్రెండ్లీ వాతావరణం అందరూ కలిసి ప్రయాణం చేస్తున్నాం. అంటే మీకేంటి అదంతా మీకు ఎక్కువ మంచిదనం కూడా లోపంగా కనిపిస్తుంది మీ అందరికి కూడా, అంతేనా? నాకు అదే అర్థమవుతున్నారు. నేనేంటే మరీ ఫ్రీడమ్ ఇస్తున్నాను కదా మీకు. అంటే మీ ఇష్టానుసారం మీరు పనిచేసుకుంటూ వెళ్తున్నారు. మున్సిపాలిటీ అనేది అభివృద్ధిలో ఉండాలి కదా. ప్రతి గ్రామాల్లో కూడా మీరు మార్నింగ్ మీరు వెళ్తే మీ కింద ఉన్న వర్కర్స్ పనిచేస్తారు. మీరే ఇంటికి మీరు అటెండ్ అవుతున్నారు. ఎలా పనిచేస్తారు? ఎందుకు రాలేకపోతున్నారు మీరు? ఏం చెప్పండి. దేనికి డైలీ ఎలాగా వస్తున్నారా? మాట్లాడండి. పెట్టడమ్మా భరత్ మీరా
గీత ఇద్దరు అమ్మాయిల కింద కనపడింది ఏది ఇప్పుడు వచ్చే వాళ్ళు మాది నేను ఒక గ్రూప్ చేస్తాను నేను వెళ్ళవా ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి ఇంటికి ఎందుకు రాదంట అంటే వాళ్ళు నేను విజిట్ చేసి ఉన్నాను కదా ఈజీ వస్తుంది సార్. నెక్స్ట్ మనకి లేడీస్ వచ్చేసరికి స్లీపింగ్ అవుతుంది సార్, జెంట్స్ వచ్చేసరికి డోర్ కలెక్షన్ అవుతుంది సార్. ఆమెకు మాడల్ చేసుకుంటాం సార్. మధ్యాహ్నం వచ్చేసరికి ఒకటి ఇప్పుడు ఇవాళ డ్యూటీకి అందరూ వచ్చారా? శానిటేషన్ వర్క్ ఏదన్నా కానీ పొద్దున మనం 6 కదా క్లీన్ చేయాలి ఫీల్డ్ లో. నువ్వు 8:30కు వస్తే నీకు ఎంత పని చేస్తావు, నీకు ఏం పని చేస్తాడు, నీకేం తెలుస్తుంది వాళ్ళు ఏం పని చేస్తాడు నీకు? నువ్వు 8:30కు వస్తే నీకు ఎంత పని చేస్తాడు, ఏం పని చేస్తాడు, వాళ్ళు ఏం చేస్తాడు, నీకేం తెలుస్తుంది? మీరు చెప్పిన దాని ప్రకారం అయితే 8:30కు వస్తే తెలియదు సార్, డాక్టర్ వచ్చారో లేదో తెలియదు, జరుగుతున్నారో తెలుసు. నేనైతే ముందుగానే వచ్చింది సార్, నాకు లేట్ అయింది. అందరూ 100% ఉంటారు. మీరు 6 అక్కడ అటెండ్ చేసుకున్నాడు ఉంటారా మీకు? నా దగ్గర అయితే ఎఫ్ఆర్ఎస్ చేస్తుంది సార్. ఇన్ఫార్మ్ చేయాలి కదా తెలియదు. వాళ్ళు ఎంతమంది చెక్ చేశారు తెలియదు. వాళ్ళు పని చేస్తారో లేదని చూసుకోవాల్సిన బాధ్యత మీదే కదా. మరి వాళ్ళు లేరు కదా అలాగా. అక్కడ అటెండెన్స్ పడింది, ఎవరు వర్కర్ తక్కువ ఉన్నాడు అంటే ఎవరు మిస్టేక్ అది లేదన్నది. అటెండెన్స్ లిస్ట్ మీరు చూసుకుంటారా చూసుకోరా? మీ సభ 7 వస్తున్నారు, 6 వస్తున్నారు, అటెండెన్స్ అక్కడ వాళ్ళందరూ దగ్గర పని చేస్తారా? ఇంకా మిగిలింది నలుగురు సార్. నలుగురు ఇద్దరు రెగ్యులర్ మరి వాళ్ళ అటెండెన్స్ పడుతుంది. కాదు, నేను మీ మీద యాక్షన్ తీసుకుంటాను. దానికి బాధ్యత మీదే అవుతుంది. నాకు రేపుతున్నాను అది ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేయండి. మీకు ఫర్దర్ గా మీకు పై నుంచి ఏమైనా ఒత్తిడి ఉండే కదా నా దృష్టికి తీసుకురండి, నేనేం చేయాలో చేస్తాను. ఏమో మీకు ఒకటే మనం మున్సిపాలిటీ అన్నది కొద్దిగా ఆర్థిక ఏర్పాటు ఉంది, వర్కర్స్ తక్కువ ఉన్నారు ఉన్నదాన్ని మీ టైంలోనే పనిచేయమని ఎక్స్ట్రా టైం కాదు మిమ్మల్ని అడిగింది. ఎందుకు చేసుకోలేకపోతున్నారు మీరు? మీరే వైద్యులు కాదు కదా. మళ్ళీ మీకు మెమోస్ వచ్చినాయనుకో, రేపు ప్రమోషన్స్ కానీ ఎన్ని అవుతాయి మీకు ఇబ్బందినా? లేదా మెమోస్ కావాలా? మీకు జాబ్ మెంబర్స్ కావాలా? ఏమా కావాలా చెప్పండి. మీరు పని మట్టికి దగ్గర పెట్టి చేసుకోవాలని చెప్తున్నాను. అది ఇంకోసారి కానీ జరిగిందన్నా కనుక యాక్సెప్ట్ చేసేది లేదు. సరదా అనుకోద్దు, మీరు ఏదో మంచిగా ఉన్నారు కదా అని చెప్పి ఇష్టమైన మీద నాకు వర్క్ కావాలి. మున్సిపాలిటీ అన్నది మన అభివృద్ధి పరం, ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాలి. పబ్లిక్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పాలనను ప్రతిపక్షాలతో పాటు కార్మికులు, మహిళలు, ఉద్యోగులపై కూడా అమలు చేస్తుందని సిఐటియు జిల్లా నాయకులు ముచ్చర్ల త్రిమూర్తులు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన చెలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడ వెళ్లకుండా అంగన్వాడీల్ని దాదాపు 3 గంటల పాటు స్టేషన్లో కూర్చోబెట్టారు. దీన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు రైల్వే స్టేషన్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన చేసి అక్కడ కళ్లకు గంతలు కట్టుకొని కొద్దిసేపు రాస్తారో చేశారు. ఈ సందర్భంగా త్రిమూర్తులు మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు అంగన్వాడీ సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు కూటమి నాయకులు ఎన్నో హామీలు ఇచ్చారన్నారు. అయితే 8 నెలలు గడిచినా నేటికి ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రభుత్వం మొండి వైఖరి అనుసరించడం దారుణం అన్నారు. నెరవేర్చాలి.
రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశం. నశించాలి రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశం. అంగన్వాడీలపై కూడా రెడ్ బుక్ ప్రయోగం. అంగన్వాడీలపై కూడా రెడ్ బుక్ ప్రయోగం. ఖండించండి అంగన్వాడీ అక్రమ అరెస్టులను. శాంతియుతంగా ధర్నాకెళ్తున్న అంగన్వాడీ అక్రమ అరెస్టులను ఖండించండి. శాంతియుతంగా ధర్నాకెళ్తున్న అంగన్వాడీ అరెస్టులను పరిష్కరించాలి. అంగన్వాడీ న్యాయమైన కోరికలను పరిష్కరించాలి. కోరికల కోసం విజయవాడ వెళ్తున్న అంగన్వాడీ అరెస్టులను అంగన్వాడీలపై రెడ్ బుక్ ప్రయోగం. అంగన్వాడీలపై కూడా రెడ్ బుక్ ప్రయోగం. చేయించాలి ప్రభుత్వ నిర్బంధం. మహిళలపై ప్రభుత్వ నిర్బంధం. ప్రజలపైన, ఉద్యోగులపైన, కార్మికులపైన రెడ్ బుక్ ప్రయోగించడం. సిగ్గు ప్రజలపై రెడ్ బుక్ ప్రయోగించడం. ఉద్యోగులు, కార్మికులపై రెడ్ బుక్ ప్రయోగించడం. పరిష్కరించాలి అంగన్వాడీ న్యాయమైన కోరికలను. ఆ కోరికలు ఆపలేరు పోలీసులు లాఠీలతో ఉద్యమాలను. ఆపలేరు ప్రజా ఉద్యమాల నిర్బంధాలతో. ఆపలేరు ప్రజా ఉద్యమాల నిర్బంధంతో. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పరిపాలన జరుగుతున్నది. ప్రతిపక్షాల మీదే కాకుండా ఈ రోజున కార్మికులు, ఉద్యోగులు, మహిళల మీద కూడా రెడ్ బుక్ ప్రయోగాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగిస్తున్నది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ ఉద్యోగులు వాళ్ళ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని విజయవాడలో ధర్నాకి వెళ్తుంటే వాళ్ళని చాలా అన్యాయంగా, చాలా నిర్బంధంగా పోలీసులను ఉపయోగించి రైల్వే స్టేషన్లోను, బస్టాండ్లోను ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని నిర్బంధించి చాలా దారుణంగా వాళ్ళని అరెస్ట్ చేయడం తీవ్రంగా సిఐటిగా ఖండిస్తున్నాం. ఒక విషయం అడుగుతున్నాం, ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి కూటమి యొక్క నాయకులు కానీ గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ సమస్యల కోసం 42 రోజులు సమ్మె చేసిన సందర్భంగా ఈ సమ్మె యొక్క శిబిరాలకు వచ్చి మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీ న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తామని మరి అనంతపూర్లో అంగన్వాడీ శిబిరానికి వెళ్ళి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. మరి లోకేష్ గారు కూడా హామీ ఇచ్చారు. మరి హామీని అమలు చేయాలని గత ఎన్నికల నుంచి ప్రభుత్వానికి అనేక వినతుల రూపంలో మేము నిర్ణయించుకున్నాం. కానీ ఇంతవరకు వాళ్ళ యొక్క సమస్యలు పట్టించుకోలేని సందర్భంగా ఈరోజు విజయవాడలో ధర్నాకి వెళ్తుంటే వాళ్ళ మీద ఈ రోజున రెడ్ బుక్ ప్రయోగం. అంటే ఈరోజు ప్రతిపక్ష నాయకుల్ని వాళ్ళని మీరు ప్రతిపక్షాలను ఏం చేసుకుంటారో, రెడ్ బుక్ ప్రయోగించుకుంటారో, ఏం ప్రయోగించుకుంటారో మీ ఇష్టం, అది ప్రజలు గమనిస్తారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు, కార్మికులు, ప్రజల మీద ఇట్లాంటి రెడ్ బుక్ ప్రయోగాలు చేసి మీరు పోలీసులు ఉపయోగించి కేసులు పెట్టి నిర్బంధించి అరెస్ట్ చేయటం అనేది ఇది చాలా దారుణం. ఇది ప్రజాస్వామ్య హక్కులను కాలరాయటం. మరి ఇదే ప్రజాస్వామ్య హక్కుల కోసం ప్రజాస్వామ్యంలో మీటింగ్ పెట్టుకోకూడదా, మాట్లాడకూడదా, గొంతు వినిపించకూడదని ప్రతిపక్షంలో అనేక ఉపన్యాసాలు ఇచ్చిన కూటమిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, మరి యోగాల యాత్ర చేసినప్పుడు నన్ను చేయనివ్వరని మాట్లాడిన లోకేష్ గారు కానీ, మరి ఇప్పుడు ప్రజాస్వామ్య హక్కులు మీకు గుర్తు రావట్లేదా? ఏ రకంగా అంగన్వాడీలు, ఉద్యోగులు, కార్మికులు ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాసి అధికారం మీకు ఇచ్చారని మేము ప్రశ్నిస్తాం. ఇట్లాంటి పరిస్థితి కనుక మీరు కొనసాగిస్తే రానున్న కాలంలో ప్రజల యొక్క ఆగ్రహానికి మీరు గురవక తప్పదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడే మేము ఇచ్చేస్తున్నాం. ఈ ఉద్యోగులకి, కార్మికులకి, ప్రజలకు ఇచ్చిన న్యాయమైన కోరికలు మీరు పరిష్కరించడానికి మీరు దాని మీద దృష్టి పెట్టండి. మీరు రెడ్ బుక్ మీద దృష్టి పెడితే కనుక మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్తారనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా ఈరోజు సూపర్ 6 పేరుతో అనేక హామీలు ఇచ్చారు. దాన్ని అమలు చేయటంలో, ప్రత్యేకంగా మహిళలకు అమలు చేయటంలో ఇప్పుడు ఎవరైతే ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న స్కీమ్ వర్క్స్ కానీ వీళ్ళకి కానీ బడ్జెట్ కేటాయించకుండా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తున్నది. మరి ఇట్లాంటి మోసగారి తనాలు కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కూటమి ప్రభుత్వం కానీ వ్యవహరిస్తే ప్రజా ఆగ్రహానికి, ఉద్యమాలకి, పోరాటాలకి మీరు జవాబుదారుగా ఉండవలసిన పరిస్థితి. మీరు రానున్న కాలంలో కూడా మీరు చాలా మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుందని మేము తీవ్రంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అక్కడ నిర్బంధించారు వెళ్లకుండాను. అయినప్పటికీ కూడా మేము మాకు ఇచ్చిన ఆ రోజు హామీలు ఇచ్చారు మంత్రి గారు. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న నాయకులందరూ కూడా మా యొక్క టెంటల దగ్గరికి వచ్చి సమ్మె కాలంలో ఎన్నో హామీలు ఇచ్చారు. మీకు మేము మా ప్రభుత్వంలోకి వస్తాం, మీకు అది నెరవేరుస్తాం, ఇది నెరవేరుస్తాం, జీతాలు పెంచుతామని. ఇప్పుడు ఎవరు కూడా మా బాధలు, మా సమస్యలను పట్టించుకోకుండా ఉన్నదాన్ని ఇంకా ఉన్న పనిని ఇంకా భారంగా మా భుజాల మీద వేసి అనేక వ్యాపార ద్వారాగా మాకు అదనపు పని మోపి మమ్మల్ని ఈ రోజు ఎంతో రోడ్ల మీద ఎక్కించి మమ్మల్ని ఇలాగా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే ఈ రోజు 5 సంవత్సరాలుగా మాకు ఏ జీతం కూడా పెరగలేదు. ధరలు చూస్తే ఆకాశాన్ని అంటున్నాయి. మా కుటుంబాల సాలీసాలని జీతాలతో ఈ రోజు మేము మా బ్రతుకులు వెలబుచ్చుతున్నాం.
సరైన మా కుటుంబాన్ని పోషణ కానీ మా బిడ్డల చదువుల విషయంలో కానీ ఏది కూడా ఉపయోగం లేనట్టుగా ఉంది. ఈ రోజు ప్రభుత్వం ఇచ్చిన హామీలు రిటైర్మెంట్ బెనిఫిట్ అడిగాము, అలాగే జీతం పెంచాలని అడిగారు, అలాగే మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలని చెప్పేటప్పుడు అవన్నీ కూడా మాకు హామీలు ఇస్తాం జరిగింది. ఇప్పటికి 8 నెలల కాలం అయినా కూడా ఇప్పటికీ మా అధికారులు అనేక సార్లు వెళ్ళి మంత్రి గారిని కానీ మన ముఖ్యమంత్రి గారిని ఎన్నో సార్లు విన్నవించుకున్నా కూడా ఇప్పటికీ కూడా ఏ విషయంలో కూడా మాకు ప్రతిస్పందన లేకుండా కూడా ఇంకా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.